పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ప్రభు యొక్క కృపను బట్టి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మరొకసారి నేను కూడా మీ మధ్య చేరి ఈ విధంగా దేవుని యొక్క మాటను ప్రకటించడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క విలువైన అవకాశాన్ని బట్టి ఆ ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడు కూడా కాపుదలను ఆయన ఉంచే దేవుడే. ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఆయన నిత్యము మనకి తోడై ఉండి మనల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్న దేవుడు. ఆలస్యం చేయకుండా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. ఐజయా చాప్టర్ 27 verse 3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను. ఐ ద లార్డ్ వాచ్ ఓవర్ ఇట్, ఐ వాటర్ ఇట్ కంటిన్యూలీ. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చాలా సందర్భాల్లో ఈ రోజున ఈ లోకపు వ్యక్తుల్ని నమ్ముకున్నప్పుడు వారు ప్రతిసారి మనల్ని కాపాడుతారు, ప్రతిసారి మనల్ని రక్షిస్తారు అనడానికి లేదు. ఒక పాపను ఒక బాబును చూసుకోవడానికి ఎవరినైనా ఆ పని మనిషిని లేదా ఆ వ్యక్తిని చూసుకునే ఒక ఎంప్లాయీని మనం హైర్ చేసుకున్నప్పుడు శాలరీ ఇచ్చి అమ్మ చూసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు తమ బిడ్డలాగా వారిని చూసుకోలేరు. మనం చాలా సంఘటనలు చూసాం, సిసి కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. ధనం ఇచ్చి శాలరీ ఇచ్చి చిన్నపిల్లల్ని చూసుకోమంటే వాళ్ళు కొట్టుతున్న ఆ పరిణామాలు పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది, నేనే వాటిని కాపు చేయుచున్నాను. అంత మాత్రమే కాదట, ఆయన కంటిన్యూస్గా నీరు కట్టుచున్నాను అని కూడా వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ రోజున ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి క్షణం కాపాడేది, మనల్ని రక్షించేది, మనకి తోడై ఉండేది ఎవరండి అంటే కడుపున పుట్టిన బిడ్డన, లేదా కట్టుకున్న భర్త లేదా భార్యన, తల్లిదండ్రుల, ఎవరు కాదండి. ఎవరో ఒకరు ఏదో ఒక రోజున వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోక పరిస్థితులను బట్టి మనల్ని విడిచేవారిగా ఉంటారు. మనకున్న ధనమును బట్టో, మనకున్న జ్ఞానమును బట్టో మనల్ని తృణీకరించేవారిగా ఉంటారు. కానీ దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సజీవుడు, అద్భుతకరుడైన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువను అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా ఈ రోజున నువ్వు కూడా కృంగిపోతున్నావేమో. నాకెవరు లేరండి, నన్ను చూసుకునేవారు ఎవరు లేరు, నన్ను పోషించేవారు ఎవరు లేరు, నాకున్న బలహీనతను బట్టి, నాకుంటున్నటువంటి శారీరక సమస్యలను బట్టి, నా యొక్క నిస్సహాయతను బట్టి, అనగా నా దగ్గర ఏ ధనం లేదు, వారికి ఇవ్వడానికి ఏది లేదు, దాన్ని బట్టి అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ చూస్తున్నప్పటికీ కన్న కొడుకులు లేదా కన్న బిడ్డలు చూస్తున్నప్పటికీ వారు మంచిగా చూడట్లేదు. ఎన్నో కంప్లైంట్స్ మనం ఇలాంటివి వింటున్నాం. అయితే దేవుడు, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు వారు నిన్ను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టలేదు, పెట్టడు అని జ్ఞాపకం తెచ్చుకో. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడమ్మా, దేవుడు వదిలేసే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నిరంతరము నేను నీరు అందిస్తున్నాను, నిరంతరము నేను కాపు చేయుచున్నాను, నేను కునుకక నిద్రపోని దేవుడను, తల్లి మరిచిన తండ్రి విడిచిన విడువని దేవుణ్ణు. ఎవరు చెప్పగలరండి ఈ మాటలు? ఎవరు చెప్పగలరు నీతో నిత్యము ఉంటానని, ఏ పరిస్థితుల్లోనైనా నీ వెంట వస్తానని ఎవరు చెప్పగలరు? కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పగలరు. మనం సారెపాతు విధవరాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం గమనించవచ్చు. కరువు వచ్చిన సమయంలో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితుల్లో సారెపాతు విధవరాలు ఇక చనిపోవడం తప్ప వేరే శరణ్యం లేదు, గతి లేదు. ఇంట్లో తినటానికి కూడా ఏం లేవు. ఇక ఉన్న పిండితోనే, ఆ నూనెతోనే ఎన్ని రోజులైతే అన్ని రోజులు తిని బ్రతుకుదాం, దాని తర్వాత చనిపోదాం అని మెంటల్గా కూడా డిసైడ్ అయిందామా. ఇక నా పని అయిపోయిందని అనుకుంది. కానీ
నిరంతరము కాపు కాస్తున్న దేవుడు, నిరంతరము పోషించే దేవుడు. ఆమె కోసం ఎవరిని పంపించాడు? ఏలియాని పంపించాడు. హల్లెలూయా. ఏలియా రావడం, ఆ విధవరాలు ఇంట్లో ఉండడం, ఆ కరువు దినాలంతా కూడా ఆమె పోషించబడడం, తన కుమారుడు పోషించబడడం కళ్ళారా చూసింది. ఇట్ వాజ్ ఎ మెరాకిల్. ఒక అద్భుతాన్ని చూసింది. 2-3 రోజులకే వస్తాయి అనుకున్న ఇంట్లో ఆ సరుకులో సామాన్లు ఏమన్నా కావచ్చు, ఆ కరువు కాలం అంతా వచ్చేసాయట. హల్లెలూయా. ఈరోజు నువ్వు పోషించబడతావు, ఈరోజు నువ్వు కాపుదల చేయబడతావు. ఈరోజు నీకు ఆ రోజున్న దేవుడే ఈరోజు ఉన్నాడు కదా. మారాడా? ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. చేంజ్ అవ్వలేదండి, దేవుడు చేంజ్ అవ్వలే. మనం చేంజ్ అవుతాం, మనం మారుతాం, కానీ ఆయన చేంజ్ అవ్వలే. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్ముకున్న దేవుడు ఆది సంభూతుడు గనుక ధైర్యంతో విశ్వాసంతో జీవించు. ఈ లోక మనుషులు వదిలేసినప్పుడు కృంగిపో మాకు, వాళ్ళు లేరు, నేను అలా బ్రతకాలి అని అనుకో మాకు. దేవుడు నీకున్నాడు, ఆయన రక్షణ నీకుంది, ఆయన నిరంతరము నీకు కాపును చేస్తున్నాడు, నిరంతరము నీకు కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు నాయనా. కృపాసత్య సంపూర్ణుడువు, ఆది సంభూతుడువు, మహోన్నతుడు తండ్రి, చాలా విలువైన బలమైన మాటల ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని పోషిస్తానని, మమ్మల్ని కాపాడుతానని, ఏ రోజు కూడా విడువవని, ఎడబాయవని, మీ రక్షణ మాకు ఉంటుందని చాలా సుస్పష్టంగా మాకు తెలియజేశారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము నాయన, ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఏ ఆలోచనతో మీ పాద సన్నిధికి వచ్చారో ఆ ఆలోచనను నెరవేర్చండి. అయా అప్పులనే సమస్యలో ఉన్నారేమో, ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్నారేమో నాయన, సహాయం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ఎవరైతే కుటుంబపరమైన గొడవల్లో ఉన్నారో తండ్రి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాల చేత అయా గలిబిలి కలిగి ఉన్నారేమో, కృపా సహాయం దయచేయండి. లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా పనులను కూడా దీవించమని, మా ప్రయాణములను అన్నిటిని ఆశీర్వదించమని, ఏ బిడ్డ కూడా ఏ ప్రమాదపు బారిన ఈరోజు పడకుండా మీ రక్షణ సహాయం అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.